దేవుని వాక్యమిదిగో, జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి. దేవుని వాక్యమిదిగో. ద్వితీయోపదేశకాండం చూపించు పాలు తేనియల దేశం, చూపు శృంగార నగరం నీకు ఆ యేసు దేవుని దర్శనం. దేవుని వాక్యమిదిగో. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. యొర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును తోపెలు లాబాను హజేరోతు దిజాహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి శేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తర్వాత 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యొర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించియున్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చిదిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావలను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చియున్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా ఎదుకొచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము,
వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానం చెప్పుదరంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకి వచ్చి దాని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకుని మన ఎద్దుకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనే ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమనంటు ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘంలోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరం వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేనతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలులు దాన్ని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలనెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదరని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికిచ్చేదను, వారు దానిని స్వాధీనపరచుకుందరు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పాను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసిదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యనుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువులెదుట హతము చేయబడదరని వారితో చెప్పము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరివచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు శేయీరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేషులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.